వెళ్ళాలి మేడం ప్లీజ్. యా థ్యాంక్ యూ. అంటే ఈసారి మేము కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరియు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, అడిషనల్ సెక్రటరీ, మాజీ అధ్యక్షురాలు మాత్రమే ఆహ్వానించాము. అందువల్ల జిల్లాకి ముఖ్యమైన వారు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వారు వచ్చినప్పుడే మనం ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుందన్న ఆ విషయం దాని మీద. అయితే ఇంత చక్కగా ముందు మనం ఏమనుకున్నాము అంటే శ్రీశైలంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామని అనుకున్నాము. కానీ మరి విపరీతమైన వానలు వాటి వల్ల అక్కడ ప్రోగ్రామ్ని పోస్ట్ పోయడం జరిగింది. అయినా వెంటనే 9వ తారీఖు రావాలి అనగానే ఆల్మోస్ట్ నాకు 15-16 జిల్లాల వాళ్ళు ఫోన్లు చేసి మేము వస్తున్నామక్క, తప్పకుండా వస్తామని చెప్పారు. దానివల్ల మనం ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాల్సింది. ఎందువల్లనంటే మీ అందరికీ బాగా తెలుసు, మన మహిళలందరికీ చాలా ఇష్టమైన నెల శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మంగళవారాలు కానివ్వండి, మరి శుక్రవారాలు కానివ్వండి, మన ఇళ్లలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ మాసంలో మనం పిలవడం కూడా, అందరం గెట్ టుగెదర్లు కూడా జిల్లాల నుంచి రావడం కొంచెం కష్టమైన పని. మరి అదే రకంగా తర్వాత కూడా మరి వినాయక చవితి ఉంది, ఇంకా ఆ తర్వాత అనేక పండుగలు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఈ పండుగల గురించి కానీ ఆ తర్వాత వచ్చే దసరా, వినాయక చవితి ఈ కార్యక్రమాల గురించి కానీ మనం చక్కటి కార్యక్రమాల వివరాలను తెలియజేద్దామని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా అనుకోకుండా కలిసింది ఏంటంటే, ఈరోజు మన జాతీయ మహిళా దినోత్సవం అని నాకు వాట్సాప్లో వచ్చింది. జాతీయ మహిళా దినోత్సవం అంటే మన ఇండియాకి మహిళా దినోత్సవం. మనం మార్చి 8th చేసుకునేదేమో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో 9 ఆగస్టు అనేది మన జాతీయంలో మన మహిళా దినోత్సవం అనమాట. ఆ రకంగా నేను చూసి చాలా సంతోషపడ్డాను. క్విట్ ఇండియా డే కూడా. అయితే మనకు కావాల్సింది మహిళల గురించి కాబట్టి క్విట్ ఇండియా అవసరం లేదు. అయితే ఈ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇంతమంది మహిళలు, మన ముఖ్యమైన మహిళలు, మన మామూలుగా ఏదైనా కార్యక్రమంలో మేము చేసిన మహిళా దినోత్సవం చూస్తే సుమారు 2000 మంది పైగా మహిళలు ఇచ్చేయడం జరిగింది. ఆ రకంగా పెద్ద ప్రోగ్రాంలకి మహిళలు చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మనం ముఖ్యంగా మరి ముఖ్యమైన మహిళలు రావడమే కాకుండా అధిక మాసంలో మన అమ్మవారికి వాయినం ఇచ్చుకుంటాం కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. మరి మహిళలందరూ మనం కలిసినప్పుడు ఏదైనా సరదాగా ఒక మరి గెట్ టుగెదర్ చేసుకోవాలి కాబట్టి ఒక తంబోలో కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము మన సమయాన్ని బట్టి. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఇంటికి దీపం ఆడపిల్ల, కంటికి రూపం ఆడపిల్ల, మమతకు మరో రూపం ఆడపిల్ల, అలంకార రూపం ఆడపిల్ల, అనుభవం మారుపేరు ఆడపిల్ల, తాను కరిగిపోతూ అరిగిపోతూ ఇంటికి వెలుగునిచ్చే దేవత ఆడపిల్ల, అమ్మతనానికి అందమైన రూపం ఆడపిల్ల, అవధులు లేని ఆనందాన్ని ఇచ్చే రూపం ఆడపిల్ల. మన ఇంటి మహాలక్ష్మి అనుకుని మనం ఆడపిల్లలు, మనందరం కూడా ఒక ఇంటికి చెందిన ఆడపిల్లలమే. ఆ రకంగా ఈరోజు ఏ ఇల్లైనా సరే మహిళ, దయచేసి మీరు అందరూ చేయగలిగి కాసేపు కూర్చోండి. మహిళ అనేది ఒక్క మహిళ ఉంటే కూడా ఆ ఇంటికి చాలా అందాన్ని ఇస్తుంది. మహిళ లేని ఇల్లు చాలా అసలు మనందరికీ బాగా తెలుసు, ఏ రకంగానూ కళాకాంతులు లేకుండా మరి కళాహీనంగా ఉంటుంది. ఒక్క మహిళ కూడా లేకుండా ఉంటే అదే రకంగా ఒక మహిళే ఈరోజు ఒక ఇంటికి వెలుగునిచ్చి ఒక కుటుంబానికి వెలుగునిచ్చే మహిళ. ఇంతమంది మహిళలను కలిస్తే మన రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంత పెద్ద వెలుగునిస్తామో మీ అందరికీ బాగా తెలుసు. ఆ రకంగా ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టే ముందు మనం ఏదైతే వాయినాలు తీసుకొచ్చామో ఆ వాయినాలన్నింటినీ కూడా మనం జిల్లా నుంచి పేరు పిలుస్తాను. ఆ జిల్లా వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళందరూ మీ వాయినాన్ని పట్టుకొని ఇలా మెట్ల పైకి వచ్చి అమ్మవారి దగ్గర వాయినం పెట్టి మైక్లో మీ జిల్లా చేసిన కార్యక్రమాలని కూడా మన విషయాన్ని విశదీకరించి ఆ తర్వాత మీ స్థానాల్లో కూర్చుంటే ఈరోజు కార్యక్రమం ఆ రకంగా మొదలవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు అమరవల్లి లక్ష్మీనారాయణ గారు ఇంకొక కార్యక్రమంలో కూడా వస్తారు. అదే రకంగా
మన ఈరోజు మనకి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరి డబ్బులు ఏం చేయట్లేదు, మనకి అన్నింటినీ సమకూరుస్తానని ఇక్కడికి వచ్చి ఉన్నారు కొంచెం మల్లికార్జున గారు. వారికి కూడా నేను సభాముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. వారు వచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన కాచం సుష్మ గారు ఈ మధ్య జరిగిన మన కార్యక్రమాల గురించి వివరిస్తారు. మహిళా దినోత్సవం కార్యక్రమాలు ఈ ఇయర్ మన మహాసభలో జరుపుకోవడం జరిగింది, రవీంద్ర మహాసభలో. అలాగే ఎవ్రీ ఇయర్ మహిళా దినోత్సవం లాస్ట్ ఇయర్ మన భద్రాచలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటుంటాము. అలాగే ఇంకోటి ఏంటంటే మన ప్రతిభా పురస్కారాలు కూడా మన పీరియడ్లో 3 times ఇవ్వడం జరిగింది. ఒకసారి రవీంద్ర భారతిలో, ఒకసారి వాసవి సేవా కేంద్రంలో, ఒకసారి మన మహాసభలో 3 ప్లేస్లో కూడా మన ప్రతిభా పురస్కారాలు, అలాగే మహిళా దినోత్సవం కార్యక్రమాలు, అలాగే ఎవ్రీ 2 months ఒకసారి ఈసీ మీటింగ్స్. ఇంకోటి ఏంటంటే ప్రతి జిల్లాల వారు మన అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉంటారు. నవరాత్రుల్లో కూడా ప్రతి జిల్లాలకి మమ్మల్ని పిలవడం జరుగుతుంది. మేము అన్ని జిల్లాలకు వెళ్తాము. నవరాత్రుల కార్యక్రమాలు కూడా బతుకమ్మ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో జరుపుకుంటూ ఉంటారు. మేము వస్తూ ఉంటాము. అలాగే ప్రతి జిల్లాలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటారు. వాటికే వస్తుంటాము. మేము చేసే కార్యక్రమాలకి అన్ని జిల్లాల నుండి కూడా సపోర్ట్ఫుల్గా ఉంటారు. ఉమెన్స్ డే చేసినా కానివ్వండి, మేము మహిళలకి మంచి ప్రాధాన్యత ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ఫుల్గా ఉంటారు. అన్ని జిల్లాలో తిరగగానే మేము వస్తాము అంటారు. ఇప్పుడు అక్కగా చెప్పారు, మన శ్రీశైలంలో ఈసీ మీటింగ్ పెడతాము అన్నప్పుడు స్టార్టింగ్ మేము రాము అన్నారు. తర్వాత వాళ్ళు అనేది ఏంటంటే అయ్యో అక్క పెట్టుంటే బాగుండేది, తప్పకుండా వచ్చేవాళ్ళము అన్నారు. అంటే ఏ కార్యక్రమం చేసినా మన మహిళలు మాకు మేము ఉన్నాము, మేము వస్తాము అక్క అంటూ ఉంటారు. శాతకర్లు పర్సనల్గా ఫోన్ చేసి కూడా చెప్తుంటారు. ఇంకా ఏంటంటే శ్రావణ మాసంలో కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో జరుపుతుంటారు. మా దగ్గర కూడా మహాసభలో జరుపుతుంటాం. అమ్మవారి జయంతి కానివ్వండి, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కానివ్వండి, అలా ఎవ్రీ మంత్ ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇంకొకటి అన్ని జిల్లాల వారు కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాలు కానివ్వండి, బతుకమ్మ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే సంక్రాంతి వచ్చిందంటే ముగ్గులు పోటీ ప్రతి జిల్లాలో ప్రతి వీధిలో ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. అలాంటి కార్యక్రమాలకి మేము వెళ్ళడం, మా దగ్గర చేయడం కార్యక్రమాలు అన్నీ నడుస్తూ ఉంటాయి. మేము చేసే ప్రోగ్రామ్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక 2 ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. అందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఆయన డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వైష్ణవ హాస్టల్తో కానివ్వండి, గర్ల్స్ హాస్టల్తో కానివ్వండి మాకున్న అవినాభావ సంబంధాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా ఇప్పుడు 2 నిమిషాలు మన ట్రెజరర్ గారు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీ గారు మాట్లాడాక జిల్లా వైజ్గా అందరు పైకి రావచ్చు. ఈరోజు మరి రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం, వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు ఉప్పల శారద గారు, అలాగే కోశాధికారి కొళ్ళె మల్లికార్జున గారు, మహిళా విభాగ్ జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారు, అడిషనల్ జనరల్ సెక్రటరీ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి గారు, అలాగే మాజీ మొట్టమొదటి అంటే అనుకుంటాను మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు, మా వారికి మేనత్త గారు. ఈరోజు మరి అసలు 18 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శ్రావణ అధిక మాసాన్ని మనమందరం కలిసి మహిళలము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. యాక్చువల్గా పిలిస్తే వేల మంది వస్తారు కార్యక్రమాలు. మనం చూసినాం, కోటిగాజుల పూజ అయినా సరే, వాసవి సేవా కేంద్రంలో నిర్వహించినటువంటి 1,00,000 పూల పూజ అయినా సరే, అంటే కమలాలతో పూజ చేస్తారు. అలాంటివి మన ఆర్యవేశంలో ఏ కార్యక్రమం ఉన్నా సరే, ఏ పూజా కార్యక్రమం ఉన్నా సరే, ఏ సేవా కార్యక్రమం ఉన్నా సరే ముందుకు వస్తారు. అలా పిలిస్తే చాలామంది వస్తారు. కానీ ఈరోజు స్పెసిఫిక్గా స్టేట్ ఈసీ మీటింగ్ అంటే జిల్లాలు పిఎస్టీలు స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే పిలుపునివ్వడం వల్ల
మరి మనం ఒక చిన్న వేదికని అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా మనం కూడా వాయినాలు అమ్మవారికి సమర్పించుకుందాం వాసవి మాతకి అనుకొని అన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి 33 స్వీట్లతో కానివ్వండి, మీరు ఇచ్చే వాయినంతో ఈరోజు అలంకారం చేసుకొని అమ్మవారికి వాయినం ఇద్దాము. దాంట్లో కూడా ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇద్దాము అనుకొని ఒక ఆలోచనతో స్టేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశమే మనమందరం ఒకసారి కలయిక చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ చిన్న కార్యక్రమము. మనం చూసిన గతంలో మరి ఆల్మోస్ట్ మొన్ననే ఉమెన్స్ డే మార్చిలో చేసుకున్నాం. మనం 8వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ఆల్ ఇండియా వైశ్య మహాసభ మహిళా విభాగ్ని పిలిచి అన్ని రాష్ట్రాల నుంచి పిలిచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల 33 జిల్లాల వారు వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా మనం చూసినాం. అసలు రాత్రి 11 అయినా కూడా మీరందరూ అద్భుతంగా అసలు జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక్కరికి మించి జిల్లాల్లో మీ మండలాలలో మీరు చెప్పుకుంటే బాగుంటుంది మహాసభ గురించి, మహిళా విభాగ్ గురించి. మనం రాష్ట్ర స్థాయిలో జిల్లాల నుంచి వెళ్తే మనకు ఒకరికి ఒకరు పరిచయాలు అవుతాయి, ఒకరికి ఒకరు అంటే రేపొద్దున మనం కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. లేదు అంటే ఎవరి జిల్లాలలో వాళ్ళు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటారు. మేము కూడా అన్ని కార్యక్రమాలకు వెళ్తుంటాం. అయితే నవరాత్రుల బతుకమ్మ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా ఏదైనా సరే మీరు చేసినటువంటి సంక్రాంతి కార్యక్రమాలకు సరే కానీ మీరు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మేము కూడా రాష్ట్రం నుంచి మేము నలుగురము ఎక్కడ వీలుంటే అక్కడ ఒక్కోసారి 4 జిల్లాలు ఒక్కరోజే ఉంటే 4 జిల్లాలకి నలుగురు వెళ్ళినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు రాష్ట్ర స్థాయిలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు మీరు నిర్వహించే కార్యక్రమాలకు మేము వస్తే మీరు నిర్వహించినటువంటి మంచి కార్యక్రమాలకు మేము కూడా బహుమతులను అందించడం జరిగింది. అలా మన ప్రయాణం తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రయాణం బాగా జరుగుతుంది. ఇంకోటి ప్రయాణం బాగానే జరుగుతుంది కానీ మహాసభకు సభ్యత్వం, ఈరోజు నేను ట్రెజరర్గా సభ్యత్వం గురించే ముఖ్యంగా చెప్పాలనేది నేను ఈరోజు మాట్లాడడం అదే విషయము. అసలు నిజంగా చెప్పాలి అని అంటే మనం అన్ని కార్యక్రమాలకు పాల్గొంటున్నాం. జిల్లాల్లో కూడా వేల సంఖ్యలో కార్యక్రమాలు చేస్తున్నాం, పెద్ద ఎత్తున పాల్గొంటారు. కానీ మహాసభకు సభ్యత్వం గురించి మీరు చెప్పట్లేదేమో అనిపిస్తుంది, మీరు అక్కడ సభ్యత్వం చేయించట్లేదేమో అనిపిస్తుంది. వాస్తవం ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు కదా. ఎందుకంటే మీరు మీ జిల్లాల సభ్యత్వం తీసుకుంటున్నారు. అదే 525 జీవిత సభ్యత్వం. ఇది మన జీవితకాలం సభ్యత్వం, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కలెక్షన్ చేసేది లేదు. ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మాతృ సంస్థ అయినటువంటి ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రము మాతృ సంస్థ. దీన్ని జిల్లాలో ఇప్పుడు ఏ సంస్థ చాలా సంస్థలనే, కానీ ఇది మాతృ సంస్థ. దీనికి 1,50,000 సభ్యత్వం ఉంది. కానీ మహిళలు చాలా అతి తక్కువ సభ్యత్వం ఉంది. మనం వారికి సగభాగమైనటువంటి మనము పురుషులతో సమానంగా పోటీ పడుతున్నాం. ఏ కార్యక్రమం తీసుకుని ఇంకా మగవాళ్ళన్నా కొంచెం వెనక్కి స్టెప్ వేస్తారు. కానీ ప్రతి నెలలో జనవరిలో తీసుకుంటే ముగ్గుల పోటీ, ఫిబ్రవరిలో తీసుకుంటే అమ్మవారి ఆత్మార్పణ దివసం, మార్చిలో తీసుకుంటే ఉమెన్స్ డే, ఇలా ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం మనం చేస్తూనే ఉంటాం. కానీ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ సభ్యత్వంలో వెనుకబడిపోతే పక్కన ఉన్నటువంటి మహాసభ ట్రెజరర్ గారు ఏమమ్మా మీరు కార్యక్రమాలు తీసుకుంటారు కానీ సభ్యత్వాలు ఇయ్యరా అని అడుగుతారు. అందుకే దానికి భిన్నంగా వారితో పాటు పోటీ పడి వాళ్ళకన్నా అధికంగా ప్రతి జిల్లాకు నేను ఇచ్చే అంటే సూచన అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఈరోజు మీకు గట్టిగా చెప్తున్నాను అనుకోండి, ప్రతి జిల్లాలో మన మహిళల సభ్యత్వం తప్పకుండా మహాసభకు ఉండాలి. ఈ సభ్యత్వం ఉండడం వల్ల మనం రేపు పొద్దున మహాసభకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు మన వంతుగా ఓటు వేసే హక్కు అధికారం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్ర నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మన హక్కు మనం నిర్వర్తిస్తున్నాము అనంటే ఒక స్టేట్ లెవెల్లో మనం కూడా పదవిలో ఉన్నట్టే కదా. కాబట్టి ఆ ఆలోచనతో మనం ఏ జిల్లాలో ఏ మండలంలో ఉన్నా కూడా ప్రతి ఒక్క వైశ్య మహిళ 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల నుంచి మహిళలు ముసలోళ్ళ వరకు ఎవరున్నా సరే మన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది, 2 ఉంటే 2, మనం కూడా మగవాళ్ళతో పోటీ పడి ఆడ మగ తేడా లేకుండా అందరి సభ్యత్వాల్ని చేయించాలి. ఈరోజు అమ్మవారికే అధిక వాయినం ఇస్తున్నాం. ఈరోజు మనం అందరము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి వచ్చే మరి ఇప్పుడు తొందరలోనే మహాసభకు ఎన్నికలు ఉంటాయి. అప్పుడు కూడా మనము వీళ్ళతో పోటీ పడుతున్నాం. వీళ్ళతో పోటీ పడి ఎన్నికల్లో పాల్గొనడానికి, ఎన్నికల్లో ఓటేయడానికి మేము కూడా మీ అంత మెజార్టీ ఉన్నామని నిరూపించుకోవడం కోసం, సభ్యత్వాన్ని పెంచడం కోసం అన్నిటికన్నా ముఖ్యము ఏంటంటే మన వైశ్య కమ్యూనిటీ
అనేది ఒక ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఇంత మనకు ఎందుకంటే మీటింగ్ లాగా జరగకూడదు అనేది బోర్ అనిపించకూడదు ప్రోగ్రామ్ అంటారు. ముందుగా అందరికీ జయవాసవి జయవాసవి అది చూసింది. ఇది ప్రోగ్రాము 33 అధిక వాయినాలు అనేది ప్రతి మహిళ ఈ అధిక శ్రావణంలో చేసుకుంటున్నారు. సో అధిక శ్రావణంలో అమ్మవారికి అట్లా వాయినాలు ఇస్తే మంచిది అన్న సదుద్దేశంతో ఈ రోజున మన ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శారదక్క గారు మీ అందరం కలిపి. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ మనము లాస్ట్ టైం భద్రాచలంలో మంచిగా ఎంజాయ్ చేసామా లేదా? ఎంతమంది వచ్చారు భద్రాచలం? ఇక్కడ వచ్చిన సో ఎంజాయ్ చేసిన వాళ్ళు క్లాప్స్ కొట్టండి. ఓకే, ఫోటోలు చూసారు. సో అలాగే ఎంజాయ్ చేద్దామని శ్రీశైలం ప్లాన్ చేసాము. బట్ ఏంటంటే బ్యాడ్ లక్ వర్షాల మూలంగా అక్కడ మనం ఇబ్బంది పడతాం, ఎక్కడైనా మళ్ళీ వెహికల్ ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడే పెట్టడం జరిగింది. లేదా అసలు ఈసారి అదే విధంగా అదే జోష్తో శ్రీశైలంలో పెడదామని ప్లానింగ్లో ఉండే. సో అది కుదరలేదు. ఎట్లయినా ఇక్కడ పెట్టినందుకు ఈ తక్కువ పీరియడ్లో మీ అందరికి ఇంటిమేట్ చేయగానే అందరూ అటెండ్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఎంకరేజ్మెంట్తోనే మేము ఏ కార్యక్రమాన్ని చేయగలుగుతాము. ప్రతి జిల్లా అధ్యక్షురాలు, ఇంకా కొన్ని జిల్లాల అధ్యక్షురాలు కూడా ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి. అండ్ మహాసభ అధ్యక్షులు మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు, సభ్యత్వాలు చేసేవ్వండి చాలు అని అడుగుతున్నారు అంతే. మనం అదే చేయలేకపోతున్నాము. ఎందుకంటే మగవాళ్ళ మెంబర్షిప్ ఎక్కువ ఉంది, మహిళలది తక్కువ ఉంది. మగవాళ్ళు ప్రతి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరి ఉండాలి కదా, జంటుదే ఉంటుంది, లేడీది ఉండట్లేదు. సో ఎవరెవరైతే లేడీస్ లేవో మీ జిల్లాల నుంచి శారదక్క మర్చిపోయారు ఇందాక చెప్పడం, ఎవరైతే అక్క ఈ మళ్ళీ కొత్త అధ్యక్షురాలు వచ్చే లోపల సభ్యత్వం ఏ జిల్లా నుంచి అయితే ఎక్కువ మహిళలు వస్తుందో అక్క ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. సో ఎవరు చేసి తీసుకొస్తారో, ఏ జిల్లా నుంచి హైయెస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి మంచి మామూలు గిఫ్ట్ ఉండదు, సర్ప్రైజ్ పెద్ద గిఫ్ట్. అది ఆల్రెడీ అక్క ప్లానింగ్ అనమాట. అది శ్రీశైలంలో అనౌన్స్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇది వెంటనే ఇక్కడ పెట్టడం వలన అక్క మీ బదులు నేను చెప్పేశాను. సో అక్క పీరియడ్లో అధిక సభ్యత్వం మహిళలది కూడా ఉంది, పురుషులతో మేము కూడా సమానం అని చూపించడం కోసం మన సభ్యత్వాన్ని కూడా. ఎందుకంటే ఒక్క మాట వాసవి క్లబ్ అంటున్నారు, వాసవి క్లబ్లో ఎందుకు కడుతున్నారు సభ్యత్వం? అది ఇయర్లీ వన్సే, మళ్ళీ ప్రతి సంవత్సరం కట్టాల్సింది. ఇంకొకళ్ళు ఉన్నాయి, ఇంకొన్ని సంస్థలు, ఆ సంస్థలు అయితే 2,500-3,000 తీసుకుంటున్నారు, దానికి లెక్క జమ ఉండదు. కానీ ఇక్కడ మహాసభలో 500 రూపాయలు కట్టి మళ్ళీ లెక్క అడుగుతున్నారు, మేము ఇచ్చిన 500 ఏం చేస్తున్నారని. అడగడం మంచిదే, అదే విధంగా సభ్యత్వం కూడా పెంచితే బాగుంటుంది. మనల్ని అడిగినట్టు 2,500-3,000 కట్టే వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది, అడిగితే బాగుంటుంది అంటున్నా. అది రిజిస్టర్ అంటున్నారు, కానీ ఆ సభ్యత్వాలు ఎక్కడికి వెళ్తుంది? దానికి ఒక అకౌంట్ ఏమన్నా ఉందా? అవన్నీ అడగట్లేదు. కానీ అధ్యక్షుల వారిని మనకి నిలదీసి అడుగుతున్నారు, మేమందరం కడుతున్నాం, ఏం చేస్తున్నారు డబ్బులని. వెరీ గుడ్, అది పక్క సంస్థలు కూడా అడిగితే బాగుంటుందేమో. తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఎంటర్టైన్మెంట్ గేమ్ షోలు ఉన్నాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కొంచెం మీ అందరూ కోఆపరేషన్ అందించండి. ప్రతి జిల్లాలని అక్కడ ఇప్పుడు లిస్టు చదువుతూ ఉంటారు, ఒక్కొక్క జిల్లా ఎవరెవరైతే తీసుకుని వచ్చారో ఆ గ్రూప్తో మీ వాళ్ళని ఎవరైనా పెట్టి వీడియో తీసుకుని అట్లా లైన్గా స్టేజ్ మీదకి రండి. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈరోజు మా మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప శారదా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉప్పల శారదా గారు అధ్యక్షురాలు నా ఇంట్రడక్షన్ ఇచ్చేసింది మొత్తము. నేను మీకు అందరికీ తెలిసిన దాన్ని మేము 51 సంవత్సరం నుండి ఈ సేవా ప్రయాణం చేయడం జరుగుతోంది. మరి ఇలాగే మీ అందరు ఆప్తులు, మరి మన వాళ్ళందరూ మొత్తం మంది ఇలాంటి దీంతో నేను భగవంతుని దయ వల్ల ఇలాగే సేవలు చేయాలి అని చెప్పి అమ్మవారిని కోరుతున్నాను. మరి ఈ భయంలో శారదా గారు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళ టీము వాళ్ళందరూ కూడా దానికి మహాసభ వాళ్ళు కూడా చాలా చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మరి అలాంటి ప్రోత్సాహం ఇక ముందు కూడా ఇవ్వాలి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. వారికి వారందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ తరుణంలో మరి ఏదో పోటీలో పాల్గొనాలంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి చాలా మటుకి. అలాగే నేను కూడా ఏదో అమ్మవారికి నిన్న మొన్న శారదా చెప్పింది తప్పకుండా తింటా ఆంటీ అని చెప్పి, అంటే 33 రూపాయలతో అమ్మవారికి దండాన్ని తెచ్చాను. 9 రకాలు పెట్టి నవరత్నాల మాల అమ్మవారికి 9 రకాలు 33 ఉన్నాయి అందులో. అలాగే చేయడం జరిగింది. మరి ఏంటంటే అదిగో నాకు ఇంట్రెస్ట్ అనమాట, చేయడము కాంపిటీషన్లో పాల్గొనడం.
అంతే ఏజ్లో కూడా మీరు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు సుజాత గారు నాకు ఈ చిన్న కోడలు అవుద్ది, తర్వాత శారద గారు అయితే చిన్న ఆమె పెళ్ళికి నేను వెళ్ళాను అనమాట. మా అప్పటి నుండి కూడా అనుకోండి శారద గారు మరి తను క్లెవర్ ఉన్నా కూడా ఏదైనా అంటే మనం ఒక హుషారు ఉంటే ఒక వేదిక వచ్చి మాట్లాడమని మనం మాట్లాడుతున్నాయి కదా తెలిసేది. అలాగే శారదను మేమందరం తీసుకొచ్చిన తను మెట్టు పైకెక్కి ఎన్నో హోదాలని అలంకరించినా కూడా తనకి చెప్పాలి అంటే గర్వము అనేది ఉండదు. అందరితో చాలా చక్కగా మాట్లాడుతుంది. అందుకే మీ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. శారద గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చేశారు ముఖ్యమైన కార్యక్రమాలు అంటే చిన్నవి కాదు. ఎందుకంటే ఇంచుమించు ఇప్పుడు మన దగ్గర 14 జిల్లాల వాళ్ళు ఉన్నారు కాబట్టి సమయభావాన్ని కూడా మనం చూసుకొని అందరికీ అవకాశం ఇవ్వాలి. సంఘం నేను పుట్టిన సంఘమో, నేను పెరిగిన సంఘమో, లేకపోతే నేను నా సంఘం అనమాట. ఒక్కొక్క జిల్లా కదా, నా సికింద్రాబాద్ జిల్లా. మా అక్కడ ముట్టిద్దామా? ఇక్కడ సికింద్రాబాద్ సంఘం వాళ్ళు ఎంతమంది రండి, అక్కడ నుంచి వస్తే మనకి వీడియో బాగా సికింద్రాబాద్ వాళ్ళందరూ కలుగుతారండి. ఇద్దరిద్దరు నిల్చోండి మీరు వచ్చేటప్పుడు బాగుంటుంది. నేను పోతున్నాం రావాలి. రావాలి మేడం. వాసవి మాత 1 second, 1 more. అలా కొద్దిగా వెనకకు. థ్యాంక్ యూ. రాధవి అక్కడ మన సికింద్రాబాద్ వాళ్ళు మీ యొక్క నివేదికని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ శుభాభివందనాలు. నేను పద్మా రుమాల సికింద్రాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ప్రెసిడెంట్. 22 to 24 ప్రెసిడెంట్ని నేను. నాకెంతో గర్వంగా ఉంది ఈ సంఘాన్ని 25 years ఘనత ఉన్న ఈ సంఘానికి నేను ప్రెసిడెంట్గా చేయడం. మా ముఖ్య ధ్యేయం సర్వీస్ టు హ్యూమానిటీ ఇస్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ లైఫ్ అని మాకు ఇంకో ఆర్గనైజేషన్లో చెప్పారు. అదే ఇక్కడ పాటిస్తున్నారు. మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కలిసి ఎన్నో నిధులు మాకు సమకూర్చారు. అండ్ ఆ నిధులన్నింటితో మేము ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేశాము. పర్మనెంట్ ప్రాజెక్ట్స్లో రైస్ డిస్ట్రిబ్యూషన్, ధృవతార ఎడ్యుకేషనల్ వొకేషనల్ ఫండ్, సంజీవిని ఫ్రీ మెడికల్ కేర్ ఫర్ ఏజ్, విద్యాదాయిని అడాప్షన్ ఆఫ్ స్కూల్స్, విద్వాన్ ఫర్ స్కాలర్షిప్స్, నేత్ర జ్యోతి కేర్ ఫర్ విజన్, ఆసరా ఫండ్ ఫర్ క్యాన్సర్, వాసవి చేయూత, అడాప్షన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, వేద సేవా నిధి, హెల్పింగ్ వేదిక్ ఎడ్యుకేషన్, గోసేవా నిధి, గోదానం అండ్ గో సంరక్షణ. ఇలాంటి కార్యక్రమాలు ఈ సర్వీస్ యాక్టివిటీస్ మేము ఎవ్రీ మంత్ చేస్తాం. ఇన్విటబుల్ మాకు ఫండ్స్ ఉన్నా లేకపోయినా ఏమున్నా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తప్పకుండా చేస్తాము. అండ్ మోర్ ఓవర్ మా లీడర్ మా శారద గారు, మన చైర్మన్ గారు స్వయం ఉపాధి కల్పనని ఎంతో మంది లేడీస్కి తను చేయూతనిచ్చి ఉద్యోగాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పన స్వగృహ ఫుడ్స్ పెట్టి దాంట్లో నుండి వచ్చే అన్నింటినీ మళ్ళీ చారిటీకి ఉపయోగించి వారే మా స్ఫూర్తిదారు. యా, థ్యాంక్ యూ శారద. అండ్ ఈ వేదికను మీద నిలబడి నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది అదే శారద. తనే నన్ను ఈ సంఘాలకి అన్నింటికీ పరిచయం చేసింది. నేను రాను శారద, నాకు చాలా సిగ్గు, నేను మాట్లాడలేను అంటే లేదు నువ్వు రావాలని నన్ను. కార్యవర్గ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం సెక్రటరీ దిండిగల వాణిశ్రీ. నా పేరు దిండిగల వాణిశ్రీ. మా ప్రమాణ స్వీకారం జూన్ 21, 2022లో జరిగింది. మేము ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత నిర్వహించిన కార్యక్రమాల హైలైట్స్ కొంచెం
బ్రీఫ్గా మీకు చెప్తున్నాను. 25 years ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 15 ఆగస్ట్ స్వాతంత్ర భారత వజ్రోత్సవ పనిని ప్రభాత విద్య పాఠశాలలో జరుపుకున్నాం. వారికి గ్రీజర్ మరియు గ్రాసరీ ఇచ్చాం. ఈకో ఫ్రెండ్లీ కార్యక్రమం, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గణపతి ఐడల్స్. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజిద్దాం, కుడమి తల్లిని రక్షిద్దాం అంటూ మట్టి గణపతి వితరణ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈ ప్రాజెక్టును సుమారు 15 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం. ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికిన వారు మా అడ్వైజర్ క్లాస్ ప్రెసిడెంట్ శ్రీమతి రమారాణి గారు. నవరాత్రి వేడుక 28 సెప్టెంబర్ రోజు శ్రీ నల్లపోచమ్మ దేవాలయం మారేపల్లి నందు నవరాత్రి పూజ మరియు లలిత పారాయణం జరుపుకున్నాం. ఈ మా సంఘం ద్వారా అమ్మవారికి సిల్వర్ కవచం ఇవ్వడం జరిగింది. పద్మజ నాగభూషణం గారు చేసిన కోటి గాజుల పూజను అయితే అందరం చూసాం. ఆ పూజకి 5 రోజులు కూడా రోజుకు ఒక 1500 మంది 2000 మంది రావడం అయితే నేనైతే 3 రోజులు చూశాను. లాస్ట్ రోజున మాత్రం 6-7 మంది నా కళ్ళతో చూసా. చాలా బాగా చేశారు. అందరికీ కూడా గాజులు అందాయి. కొంతమందికి అందలేదు అనే ఆలోచనలలో ఇక్కడికి ఇరుకొల్ల పద్మజ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. వారిద్దరికీ మన మహాసభ తరఫున మన అధ్యక్షులు గారు అమరావతి లక్ష్మీనారాయణ గారు, ఉప్పల శారద గారి చేతుల మీదుగా వారికి చిరు సన్మానం చేయాలని నిర్ణయించారు మన మహాసభ వారు. వారిద్దరిని నాగభూషణ్ గారిని పద్మజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అంతవరకు మన అధ్యక్షుల వారికి వారి సతీమణికి ఇస్తారు. తర్వాత మనం అందరం కూడా పంచుకుందాం. వీరు చేసిన కోటి గాజులు అనేది మరి తెలంగాణలో మొట్టమొదటిసారి ఒక మంచి ఆలోచన చేశారు. Yes, madam. అందరు ఇక్కడ చూడండి. Yes, ready, sir. వారు అన్ని సైజుల గాజులు ఒక్కొక్క మనిషికి కట్టలు చొప్పున చాలా పెట్టారు. ఓకే, 1 సెకండ్ అందరు ఇక్కడ ప్లీజ్. ఓకే, తయారు చేసి నిర్మల గారు తీసుకొచ్చారు షాద్ నగర్ నుండి. వారికి సభాముఖంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తయారు చేసి తెచ్చారు నిర్మల గారు. ప్రతి ప్రోగ్రామ్ లో చాలా కప్పించుకుంటాం. yes, 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 ready madam. ఇటు ఏమన్నారు జై వాసవి. ఉప్పల శారద గారు, చింతల రవి గారు, కాచం సుష్మా గారు, సిద్ధార్థ గారు, సభకి నమస్కారం. ఓకే, రాధక్క గారు, వీళ్ళందరికీ నమస్కారం. అలాగే ఇచ్చేసినటువంటి అన్ని జిల్లాల ప్రెసిడెంట్స్ కి వారి టీమ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. వీళ్ళు కొద్ది టైం ఇచ్చారు కాబట్టి నేను చెప్పట్లేదు. నేను ఆల్రెడీ నా పోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ నన్నే ఎన్నుకున్నారు. అందుకు పెద్దలందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మా నారాయణపేట జిల్లా యందు గత సంవత్సరం మరి ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమంలో గత సంవత్సరం శ్రీ వాసవి జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని మండలాలను సందర్శించి ప్రతి శుక్రవారం మహిళలందరూ కుంకుమార్చన మండలాలు చేయుటకు వారికి శ్రీ వాసవి మాత విగ్రహాలు, ప్లేట్లు మరియు శ్రీ లలిత విష్ణు సహస్రనామావళి పుస్తకాలు వివరణ చేయనైనది. పైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మేడం పిఎస్టీ రెడీ అందరు మన బిల్లుతో తింటే ఒక నిమిషం ఫుడ్స్ ఏర్పాటు చేసి మరి ఇందాక మా రూమాల్లో చెప్పినట్టు వారి క్వాలిటీస్ అన్నీ చాలా ఉన్నాయి. మరి సుమారు ఒక 10 సంవత్సరాల క్రితమే 15 సంవత్సరాల క్రితమే ఈ స్వగృహ ఫుడ్స్ నుంచి వచ్చిన 70 లక్షల రూపాయలతోని ఒక గర్ల్స్ హాస్టల్ కొనడం జరిగింది. మరి ఇప్పుడు అది 2 కోట్ల రూపాయల దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో హాస్టల్ కడతా ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికి వారికి నా శుభాకాంక్షలు. అంటే నేను ఈ సంఘం గురించి చెప్పకుండా వ్యక్తుల గురించి అంటే కొంతమందికి తెలియదేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నా. మరి వారు స్వగృహ ఫుడ్స్ అని స్థాపించి దాని ద్వారా ఆ చిన్న వ్యాపారంతో 70 లక్షల ప్రాఫిట్ చేసి దాంతో ఒక గర్ల్స్ హాస్టల్ కట్టారంటే మీరందరూ ఒకసారి వారికి అభినందించగలరు. అమ్మవారికి అధిక వాయినాలు అలాగే కాలేజీగా సమావేశం ఇచ్చినటువంటి పెద్దలు మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు, మల్లికార్జున గారు, అలాగే ఆర్వి వెంకటేష్ గారు, రామకృష్ణ గారు, ముఖ్యంగా సభాధ్యక్షులు మరి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఏ సంఘం మహిళా సంఘాలకు దీటుగా మరి యువత చేతి విధంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరి సాంప్రదాయాలను మర్చిపోకుండా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన ఘనత మన ఉపల శాఖ గారు మరి వారి కార్యవర్గ గారు అని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నా. అలాగే మరి మనం చూస్తున్నాం సమాజంలో సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రూపులు కావడం, టీటీ పార్టీ చేసుకోవడం, మరి వివిధ వినోద కార్యక్రమాలకే ఎక్కువ సమయం ఇవ్వడం జరుగుతుంది. మరి అది కాకుండా మరి ఈరోజు మన ఆరోగ్యం ఇట్లా ఉండాలి, ఈ విధంగా సాంప్రదాయాలను మర్చిపోకుండా ఆధ్యాత్మికాన్ని ఈ రోజులలో పెంపొందించుకొని ఇంత పెద్ద ఎత్తున చాలా భక్తిలో చేసిన కార్యక్రమం నిజంగా చాలా పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమం అది మహాసభకి దక్కుతున్న ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా అధ్యక్షులు కానీ వారి కార్యవర్గాలు కానీ ఇక్కడ మహాసభ ద్వారా కాకుండా స్థానికంగా ఉన్న దేవాలయాల లోపల మేము ఈ జిల్లా వాళ్ళందరూ కూడా 100 మంది మహిళలతో కార్యక్రమాలు చేస్తే మహాసభ అనేది గుర్తింపు వస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఆదివేశంలో పేదవాళ్ళు ఉన్నారు మహిళలు, మరి ఆ పేదవాళ్ళకి మనం కూడా ప్రభుత్వం ద్వారా ఏం చేస్తే బాగుంటుంది అనేది సలహా తీసుకొని ఎవరికోరికి మన మీద కలగ తీసుకున్నప్పుడు పేదవాళ్ళకు మనం ఏదో చేదోడు వాళ్ళ మనకున్న పరిధిలో పదపరకంలో సహాయం చేయాల్సిన అవసరం చెప్పి ఈ రకంగా ముందుకు సహాయం చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షురాలు మరి ఉప్పల శారదక్క గారికి, మరి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, ట్రెజరర్ కొల్లె మల్లికార్జున గారికి, చింత రవికుమార్ గారికి, ఆగిరి వెంకటేశ్వర గారికి, మరి మహిళా విభాగ్ సెక్రటరీ సుష్మా గారికి, సామ్రాజ్యలక్ష్మి గారికి, సుజాత గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎత్ర నార్యంతి తత్ర రమంతి, మరి ఎక్కడైతే మహిళలను పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు. మరి అలాంటి మహిళలు ఒక కుటుంబంలో తల్లిగా, భార్యగా, చెల్లెగా, అత్తగా మరి అనేక బాధ్యతలు నిర్వహిస్తూ మరి సేవా రంగంలో ముందున్నటువంటి మహిళలందరూ కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు వింటూ ఉన్నాను. ప్రతి జిల్లా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగకు మంచి పేరు తీసుకున్నటువంటి జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు వారి పాలకవర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మహిళా విభాగ్ ఒక సేవా కార్యక్రమాలే కాకుండా మరి అన్ని రంగాల్లో, విద్యారంగంలో, రాజకీయ రంగంలో అనేక రంగాల్లో కూడా మరి మహిళలు ముందు వస్తూ ఉన్నారు. మరి శారదక్క గారు, సుజాత గారు కూడా మరి రాజకీయ రంగంలో ఉన్నారు. మరి మన మహిళా విభాగ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఉన్న మహిళా విభాగ్ అందరూ కూడా రాజకీయ రంగంలో ముందున్నారని చెప్పని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, జై వాసవి. అధ్యక్షులు ఉప్పల శారద గారు మరియు ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు మరియు పొలిటికల్ కమిటీ చైర్మన్ చింతల రవి గారు, అలాగే యువజన సంఘం అధ్యక్షులు తిరుమల రామకృష్ణ గారు,
మీడియా కమిటీ చైర్మన్ తర్వాత ఆగిరి వెంకటేష్ గారు, ఉప్పల్ రాజేశ్వర్ గారు, మరియు ప్రధాన కార్యదర్శి సుష్మా గారు, మరియు మిగతా వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషము, వీరందరూ ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషము. అధిక వాహనాలు ఇవన్నీ మొన్ననే సండే రోజు మేము లగ్డికప్పులో అసలు ఒక కోటి పుష్పాలతోని పూజలు చేశారు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మీ అధ్యక్షులకు మరియు మీ అందరి టీంకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఇటువంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై వాసు. అందరు వస్తున్నామా మంచిగా? ఓకేనా మేడం? ఫోన్ కింద పెట్టాలి అక్కడ ప్లీజ్. సీతారామచంద్ర స్వామి వారి శాలువ సీతారామలాగే ఎప్పటికీ మా అన్న వదిన గారు ఇలానే అన్ని రకాల కార్యక్రమాలు మా అందరితో చేయించాలని కోరుకుంటూ ఈ చిరు సన్మానం. ఇక్కడ చూడండి ప్లీజ్ మేడం. ఇటు మేమే చేసినాం సార్. వేద్దామా అంటే అది వెనకాల పట్టాలి. వెనకలే వస్తుంది. ఇక్కడ అమ్మవారికి వెయ్యాలి బాగుంటుంది. ఈ గంట తర్వాత వస్తుంది. అట్లా అని కాదు, ఎట్లా వస్తుంది పర్వాలేదు. గుడిగట్ట వెనకాల. yes ready madam please. 1 second madam, one more. yes ఆగండి. తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ మహిళా విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షురాలు శారద గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ కొల్ల మల్లికార్జున గారికి, చింతల రవికుమార్ గారికి, తిరుమల రామకృష్ణ గారికి, ఆగిరి వెంకటేష్ గారికి, మహిళా సంఘం వాళ్ళకి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా సంఘం అధ్యక్షుల వారికి, వారి కార్యవర్గానికి అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశం, అదే కాకుండా ఈ యొక్క అధికారం వాయినాల కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. నేను ముఖ్యంగా మీ అందరికీ ఒక సూచన మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు చాలా మందికి కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా పదవులు కూడా ఇస్తున్నారు శారద గారు. 31 మార్చి 2024 వరకు ఆ పదవులు ఉంటాయి. మీరేదన్నా కార్యక్రమం నిర్వహించినప్పుడు కరెక్ట్ అందరి జిల్లా అధ్యక్షుల కోఆర్డినేషన్ తోటి ఇప్పుడు రాబో రోజుల్లో మళ్ళీ మరి ఉగాది అంటే మాసరా వస్తుందేమో, మరి దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, బతుకమ్మ ఉత్సవాలు వస్తున్నాయి, అదే కాకుండా సంక్రాంతి వస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు మీరు అందరూ కూడా కరెక్ట్ కోఆర్డినేషన్ తోటి, మరి జిల్లా అధ్యక్షులు ఎన్ని జిల్లాల అధ్యక్షులు మాకు మాత్రం తెలియదు, మరి అన్ని జిల్లాలను కలుపుకొని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ ఏదైనా కార్యక్రమం చేస్తుందంటే మరి జనమంతా ఎక్కించుకోవాలి. మనం ఏదో 100 మంది 150 మందితో కార్యక్రమం ఈసీ మీటింగ్ అంటే ఓకే, ఈసీ మీటింగ్ వరకు జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఉంటారు, సరే. ఇటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు మరి పెద్ద ఎత్తున మనకు అన్ని కూడా కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు. మన వాళ్ళకి అందరూ ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వనస్థలంలో మరి చింతల రవికుమార్ గారు గుడి నిర్మాణం చేశారు. ఆ గుడిలో దాదాపు 200 మంది 250 మంది మీద కింద 500 మంది అయినా మనం కార్యక్రమం చేసుకోవచ్చు. అటువంటి ఇంట్లో ఇబ్బంది ఉండదు. కానీ మనం ఇంత తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ అని చెప్పి చిన్న కార్యక్రమాలు పెడితే బాగుండదు. మీరు ఆలోచించండి, ఏదైనా 3-4 కార్యక్రమాలు తీసుకొని మార్చి వరకు మీరు టైం ఇచ్చి ఆ టైంలో మంచి ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు టైం ఇస్తేనే ఆ కార్యక్రమం పెట్టండి, లేకుంటే పెట్టకండి, ఇబ్బంది లేదు. కానీ మీరు ఎవరు కూడా నలుగురు కూడా మరి సమర్థులే, అందరూ కూడా పనిచేస్తారు. మరి అవసరం అంటే అందరూ కూడా అధ్యక్షులకు మరి పోటీగా చేయాల్సిన వాళ్ళే ఉన్నారు. మరి మీరు అందరూ కలిసి మరి జిల్లా అధ్యక్షులు కూడా ఎంతో మంది యాక్టివ్గా ఎన్నో జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
మిగిలింది. ready, look here please. Madam, idu. 2000 మందితో వడ్డీయం పోస్తున్నారంట. Madam. బతుకమ్మ సంబరాలు నిర్వహించాము మా ఊరిలో. Yes, ready madam, idu please. థ్యాంక్ యూ. దానికి మరి మా బాన్స్వాడ సభాపతి గారు, స్పీకర్ గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిరథ మహారాజులందరికీ, మరి అధ్యక్షురాలైనటువంటి ఉప్పరి శారదా గారికి, సుష్మా గారికి, సుజాత గారికి, రాధా గారికి, మరియు వేదిక ముందు ఆసీనులైనటువంటి నాతోటి జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు, ట్రెజరర్లు, జిల్లాలో వివిధ హోదాలో ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక సేవా శుభాంజలు. మరి ఇప్పుడే మైక్ ఇచ్చేటప్పుడు అక్క చెప్పింది 2 నిమిషాలని. మేము ప్రమాణ స్వీకారం నిమిషం కాలేదు, నేను టైం పెట్టుకున్నాం. మైక్ ఇచ్చేటప్పుడు 2 నిమిషాలు మాట్లాడమని చెప్పింది కాబట్టి అక్క నేను చేసే కార్యక్రమాలన్నీ ఏం చెప్పట్లేదు, ఏదైతే మేజర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవే చెప్తున్నాను. ముందుగా ప్రమాణ స్వీకారం 1000 మందితో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దానికి శారద గారు, అమరావతి గారు కూడా వచ్చారు. అవునా కదా అక్క? ఆ తర్వాత ప్రతి నెల కూడా పేద ఆర్యవైశ్య విద్యార్థికి కాలేజీ ఫీజు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉచితంగా 10 కుట్టు మిషన్లు కూడా అందజేశాము. తర్వాత బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇటీవల చలివేంద్రాన్ని 3 నెలలుగా కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించి ప్రతిరోజు కూడా మత్స్య కార్యక్రమాన్ని ప్రతిరోజు సోమవారం రాగుల జావం, అంటే అది 3 నెలల్లో ₹1,00,000 ప్రోగ్రామ్ ఎవ్రీ డే నిర్వహించడం జరిగింది. దాని చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ గారు కూడా విచ్చేశారు. అలాగే సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అంటే ఏ కార్యక్రమం నల్లగొండ చల్లగొండ ఎప్పటికీ నిండుకుంటా. ఓకే మా కంగ్రాచులేషన్స్. అధ్యక్షురానికి చిరు సన్మానం. నేను కూడా దేవుడు కూడా అక్కడ సరే మళ్ళా వెళ్ళండి అని చెప్పారు. కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక అధిక శ్రావణ మాస శుభాకాంక్షలు. మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ వారు చేసిన కార్యక్రమాలన్నీ తెలియజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్యవైశ్యులలో అందరికీ ఉన్నటువంటిది ఒకే ఒకటి, ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువ. సేవలన్నా పూజలన్నా చాలా మమకారం. గుప్తంగా ఎన్నో దానాలు చేస్తుంటారు. ఈ దానాలకు మనం ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ చేసుకోవాలని కూడా కొంతమంది దానాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళేం తక్కువేం కాదు. నేను వాళ్ళని ఏ విధంగా అనట్లేదు, కానీ నేను కోరుకునేది సంఘం తరఫున ఒకటే, ఈ సేవా కార్యక్రమాలు గట్టిగా చెప్పు, పూజా కార్యక్రమాలు అనే దాని మీద కాకుండా మన కాన్సన్ట్రేషన్ కొంచెం సేవల మీద చేయాలన్నది నా యొక్క చిన్న కోరిక. ఎందుకంటే అందరం చేస్తాం, రోజు శనివారం రాగానే ఎక్కన స్వామి కొబ్బరికాయ కొట్టాలి, ఇలా కొడతానే ఉన్నాం. ఈ మాసం వచ్చింది, ఆ మాసం వచ్చిందని ఇంత గ్యాదర్ చేసుకున్నాం. ఇదే కార్యక్రమాన్ని మనం ఒక సేవ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక్క యాంగిల్ ఒక్క నిమిషం ఆలోచించండి. మన వైశ్యులు ఎవరైనా వెళ్తే చాలా చక్కగా వారి దగ్గర కూడా 5 గ్రాములు 7 గ్రాముల నుంచి మరి నేను అనుకోవడం ఒక 2 కోట్లు 3 కోట్ల నెక్లెస్లు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నేను ఈ మధ్య వెళ్ళడం జరిగింది. అయితే మా మహిళా సంఘాలు ఉన్నాయి అనగానే వారు అన్నారు, నేను ఇప్పటివరకు ఏ మహిళా సంఘానికి ఎక్కడ కూడా స్పాన్సర్ చేయలేదమ్మా, అంటే ఈసారి చేసి చూడండి అన్నాను. వారు యాక్చువల్గా పాపం అందరికీ కూడా శ్రావణ మాస సందర్భంగా మంటలు బహుకరిస్తారు ప్రతి ఒక్కరికి అన్నారు. కానీ మనకి సమయం లేకపోయింది వారు తయారు చేయించడానికి. మరొక నెక్స్ట్ ప్రోగ్రామ్కి మంటలు కూడా అందరికీ బహుకరిస్తానని అన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఈ యొక్క గిఫ్ట్ మరి అదే రకంగా
మన అందరం ఇవన్నీ కూడా వారే స్పాన్సర్ చేశారు. ఇందులో క్లిప్స్, తర్వాత జుమ్కీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాక ఇందులో అరటిపళ్ళు, తమలపాకులు ఇంకా అనేక రకాలు వస్తాయి. అయితే మీరందరూ కూడా వెళ్ళేటప్పుడు శ్రీ కామేశ్వరి జ్యువెలర్స్ మరి రోడ్ నెంబర్ 36 వారి దగ్గర మంచి వజ్రాలు, మరి అదే కాకుండా గోల్డ్, ఇంకా చాలా రకాలు నాకైతే చాలా నచ్చింది ఆ స్టోర్. మీరు అందరూ వెళ్తే మనకి మంచి రీజనబుల్గా చాలా రకంగా ఈరోజు ప్రతి స్టోర్లో కూడా మనకి వేస్టేజ్ చాలా తీస్తున్నారు. అక్కడ వేస్టేజ్ చాలా తక్కువ ఉంది. మేకింగ్ ఛార్జ్ కూడా చాలా మటుకు తక్కువ ఉంది, కొన్నిటికి అసలు లేదు. మొన్నటి వరకు ఏదైతే ఉందో అక్కడ 13 మంచాల పరుపులు కూడా నేను రిక్వెస్ట్ చేసి వారి నుంచి తీసుకొని మన వాసవి స్వగృహ ఫుడ్స్ శ్రీ స్వయం ఉపాధి కల్పన పథకం ట్రస్ట్లో పనిచేసే వారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ మంచాలు పెద్దవి కాబట్టి పెద్దవి ఇక్కడికి తీసుకురాలేను. అనంతలక్ష్మి గారు ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. 12 కావాలంటే చాలా మెరిట్ స్టూడెంట్ శాలిని, ఫాదర్ లేరు, క్యాన్సర్తో చనిపోయారు. 5-6 ఇయర్స్ నుంచి మేము ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాము. ఈ డొనేషన్ మా మెంబర్ వన్ ఆఫ్ ద మెంబర్స్ మైసూర్ శైలజ గారు ఇచ్చారు. వారు ఇక్కడికి రాలేదు కానీ వారికి సభాముఖంగా ధన్యవాదాలు. శారదా గారికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణ గారు. భోజనం చేసి మహిళా దినోత్సవం వచ్చింది. అప్పుడు సాంప్రదాయ చాలా మాకు ఎన్ని చేశారు, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. మనకి స్టేట్లో ఉన్న అక్కలు చాలా ఎక్కువగా ఉంటారు. ఏ కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళ సలహాలు తీసుకొని మనం చాలా చక్కగా అవ్వచ్చు. అప్పుడు ఎందుకంటే చాలా కరోనా ఉండి చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటున్నారని నేను నా సొంతంగా 2 కుటుంబ విషయాలను దానం చేశాను. వాళ్ళు నేర్చుకొని ఇంటి పక్కన ఉండి కుట్టుకుంటారనేసి. కాబట్టి మనము పూజలు అవి చాలా బాగా చేస్తున్నాము. కానీ సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. గాంధీ జయంతి సందర్భంగా కానీ ఒకసారి ఎడ్యుకేషన్ పీరియడ్ అయిపోయినా కానీ మేము పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, స్కాలర్షిప్ ఇవ్వడం ఇలాంటి చాలా చేస్తాం. గాంధీ జయంతి రోజున రక్తదానం ఇలాంటివి కూడా చేస్తున్నాము. ఇంకా పూజలు అలాంటి చేసి చెప్పడానికి లేదు, చాలా బాగా చేస్తాము. అందరికీ మాకు ఓకే చేమంతి పూలతో వాసవాంబ నీకు చెండులే కుట్టేను వాసవాంబ. చేమంతి పూలతో వాసవాంబ నీకు చెండులే కుట్టేను వాసవాంబ. చక్కని తల్లివమ్మ వాసవాంబ నీవు చల్లని తల్లి. వచ్చాను. మాడిశెట్టి నివేదిత గారు నా పేరు, అధ్యక్షురాలి. అమ్మవారికి శుద్ధి పెడుతున్నారు. అమ్మవారిది ఒక శరణం. ఓ తల్లి వాసవి మహిళల మొనవిని కదలి రాగదమ్మ, పిలచిన పలుకవే మాయమ్మ. ఓ తల్లి వాసవి మహిళల మొరవిని తరలి రాగదమ్మ, పిలచిన పలుకవే మాయమ్మ, పిలచిన పలుకవే మాయమ్మ. కళ్ళ కాదు మాయుళ్ళ మందున నిన్ను తలచితి మోయమ్మ, పిలచిన పలుకవే మాయమ్మ, పిలచిన పలుకవే మాయమ్మ. 33 రకాల సీట్లు నీకు ఆయనము ఇచ్చితివమ్మ, పలుకవే మాయమ్మ, పిలచిన పలుకవే మాయమ్మ. దేవుడు వాసవి మంజుల గారికి మరి
మరియు వారి టీంకి, సరస్వతి గారికి, నిర్మల గారికి, అనంతలక్ష్మి గారికి, వీరి సీనియర్స్ అందరూ వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా నేను నిజంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ చక్కగా రావడం, మాట పాడడం చాలా సంతోషం. ఏ మేడం రెడీ మేడం ఇటు ప్లీజ్. ఓకే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పేరు మంజులారాణి, నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మా డిస్ట్రిక్ట్లో 11 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు 11 మండలాలు ఉన్నాయి. అందులో మాత్రం ఒక 4 మండలాలు మాత్రమే మంచిగా యాక్టివ్గా ఉంటాయి. మిగతా మండలాలు చాలా చిన్న మండలాలు, అవన్నీ చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇంకొక విషయం నేను లాస్ట్లో చెప్తాను ఇది చెప్పాక. అయితే మేము చేసిన కార్యక్రమాలు నూతన ఫస్ట్ కార్యక్రమము చర్చల నూతన కార్యవర్గ సమావేశం చేయించాము, ప్రమాణ స్వీకారం చేయించాము. తర్వాత మా ఊరిలో అమ్మవారి జయంతి సందర్భంగా 27 అంటే ఏదైనా శాస్త్ర ప్రకారం చేస్తే 108 లేకపోతే 54 లేకపోతే 27 చేయాలంటారు. అట్లా మేము 27 రోజులు 54 వస్తువులతో 20 రోజులు క్రమంగా అమ్మవారి జయంతికి అర్చన చేసాము. మిఠాలు, పగడాలు, ఇట్లా పసుపు, కుంకుమ అట్లా మొత్తం 54 రకాల రోజులు చేసి అమ్మవారి జయంతి రోజు లాస్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున చేశాము. ఇంకొకటి చాతుర్మాసంలో ప్రతి ఏకాదశి రోజు ఒకరింట్లో విష్ణు సహస్రనామము, మరి ఏకాదశి ద్వాదశి రోజు దర్శనం స్వయంకు వెంకటేశ్వర స్వాముల దర్శనం చేసుకున్నాము. లాస్ట్కు కార్తీక ఏకాదశి రోజు 108 కుండలతో చల్లా చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టి చాలా పెద్ద ఎత్తున చేశాము. మొన్న అందరికన్నా చక్కటి
మళ్ళీ రిపీట్ చేసేది ఉండదు, టైం లేదు కాబట్టి. మీరు ఈ 10 దాకా ఉంటానో మేము ఉంటాం హ్యాపీగా. కాదు మళ్ళీ పిల్లలు ఫోన్లు మొబైల్ ఇంటికి వచ్చారని మళ్ళీ పరిగెత్తాలి మనందరం. అందుకు